మనం ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసాము. ఈ అమెరికాలో తెలుగు స్టూడెంట్స్ ఇద్దరు అమ్మాయిలు చేసినటువంటి ఒక దొంగతనం, అందులో వాళ్ళు షాప్ లిఫ్టింగ్ చేయడం, దొరికిపోవడం, దీని గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఇంకొన్ని డీటెయిల్స్ మనకు తెలుస్తున్నాయి. సో ఈసారి వాళ్ళ నేమ్స్ నేను రివీల్ చేయదలుచుకున్నా. ఫొటోస్ అయితే అక్కడ రివీల్ చేయలేము. సో వాళ్ళు ఏ యూనివర్సిటీలో చేస్తున్నారని కూడా రివీల్ చేయలేము. బట్ మార్చి 19న ఏం జరిగిందంటే, లాస్ట్ మంత్ 5:15 ఆ టైంలో సాయంత్రం పూట చెల్సీ టంబోరా అండ్ రోజ్ కనన్ అనేటువంటి పోలీస్ ఆఫీసర్స్కి షాప్ రైట్ అని ఒక గ్రోసరీ షాప్ ఉంది, అక్కడి నుంచి వాళ్ళకి కాల్ వచ్చింది. సో ఇది న్యూజెర్సీలో ఉంది. న్యూజెర్సీలోని హోబోకెన్ అనే ప్లేస్లో ఈ యొక్క గ్రోసరీ స్టోర్ ఉంది, షాప్ రైట్ దాని పేరు. అక్కడ ఒక షాప్ లిఫ్టర్ దొరికాడు అనేసి లోకల్ సెక్యూరిటీ ఉంటారు కదా ఈ షాప్ రైట్ గ్రోసరీ స్టోర్కి, వాళ్ళు కంప్లైంట్ అంటే వాళ్ళని పట్టుకుని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. దాంతో పోలీసులు వచ్చారు. వాళ్ళకి ఏమర్థమైందంటే, సెక్యూరిటీ ఏం చెప్పారంటే, ఇద్దరు అమ్మాయిలు సింధు 20 ఏళ్ల సింధు, 22 ఏళ్ల హర్షిత, వీళ్ళ పేర్లు మార్చడం జరిగింది ప్రైవసీ కోసం. సో వీళ్ళిద్దరూ కూడా జెర్సీ సిటీలో 2 ఐటమ్స్ని మాత్రమే, అంటే $8 ఖరీదైనటువంటి ఐటమ్స్ని డబ్బులు చెల్లించేసి, ఇంకా వాళ్ళ దగ్గర 27 ఐటమ్స్ ఉన్నాయి, అంటే $155 ఖరీదైన ఐటమ్స్ని జేబులో పెట్టేసుకుని, అక్కడక్కడ బాడీలో అక్కడక్కడ పెట్టేసుకుని, అంటే $8 మాత్రమే బిల్లు కట్టి $8 వస్తువులకి మిగతా వస్తువులు మాత్రం వాళ్ళు దాచుకుని లోపల తీసుకెళ్ళిపోతున్నారు. సో ఇద్దరిని కూడా వాళ్ళు అరెస్ట్ చేశారు, సెక్యూరిటీ పట్టుకున్నారు, పోలీసు వచ్చి అరెస్ట్ చేశారు. హోబోకెన్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో వీళ్ళని పెట్టి మాట్లాడుతున్నటువంటి టైంలో ఇంట్రాగేషన్ వీడియో కూడా బయటకు వచ్చింది తెలుగు అమ్మాయిలకు సంబంధించి. మేము అది పోస్ట్ చేయదలుచుకోవట్లేదు, వాళ్ళ ఫేసెస్ చూపించడం ఇష్టం లేక. సో ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా కాప్స్ని, అంటే పోలీసులను కన్విన్స్ చేయడం ట్రై చేశారు. ఏంటంటే, మేము ఇట్లా కావాలని చేయలేదు, పొరపాటు జరిగింది, క్షమించండి అన్నట్టు. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక లేడీ ఆఫీసర్ కూడా చాలా రూడ్గా బిహేవ్ చేసింది వాళ్ళతో. నేను ఆ వీడియో చూశాను, మీకు నెట్లో కూడా ఉంది ఆ వీడియో. హోబోకెన్ పోలీస్ క్వార్టర్స్ అని కొడితే మీకు ఆ వీడియో వస్తుంది. సో కాప్ అడిగినటువంటి, అంటే పోలీసు అడిగినటువంటి సమాధానానికి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు వాళ్ళు సమాధానాలు చెప్తూ ఉన్నారు. సో స్టోర్లో కూడా ఇదే జరిగినట్టు మనకు అనిపిస్తుంది. సో ఇదే ప్రశ్నలు ఇవే సమాధానం చెప్తూ ఉండడంతో ఆవిడకు కూడా కాస్త కోపం వచ్చింది. దాంతో వాళ్ళు కాస్త కోపడ్డారు పోలీసులు కూడా. సో ఫస్ట్ టైం కాకపోవడం అనేది స్టోర్ వాళ్ళు ఆల్రెడీ చెప్పడంతో వీళ్ళు ఇంకా పోలీస్ స్టేషన్ వరకు తీసుకొచ్చారు, లేదంటే ఫైన్ వేసో లేకపోతే వార్నింగ్ ఇచ్చి పంపించేవాళ్ళు. ఇది ఫస్ట్ టైం కాదనమాట. సో చాలా చోట్ల మీకు $150 సేవ్ చేసుకోవడం కోసం మీరు ఇంత వరస్ట్ పని చేస్తారా అంటూ వాళ్ళ వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ట్రామా ఫేస్ చేస్తున్నట్టే మనకి అర్థమవుతుంది. సో అరెస్ట్ అనేది యూఎస్ రికార్డ్స్లో ఎప్పటికీ ఉండిపోద్ది, అంటే వాళ్ళ జీవితాంతం పాపం ఇది హాంట్ చేస్తూనే ఉంటుంది. వాళ్ళు లైఫ్లో ఉండేటువంటి యూఎస్కి సంబంధించిన ప్రతి ఇష్యూలో, అంటే లైసెన్స్ రెన్యూవల్ అనండి, వీసా ఇష్యూస్ అనండి, సెక్యూరిటీ చెక్స్ కానీ, ఏదైనా జాబ్స్కి సంబంధించి సెక్యూరిటీ చెక్స్ ఉంటాయి వాళ్ళకి, వాటిల్లో అనండి, వీటన్నిటిలో కూడా ఈ అరెస్ట్ యొక్క ప్రభావం వాళ్ళ జీవితాంతం వెంటాడుతుంది యూఎస్లో ఉన్నంతకాలం. సో వాళ్ళు చేసిన తప్పును వాళ్ళ జీవితాంతం బాధపడినటువంటి ఖచ్చితమైన ఇబ్బంది ఉంటుంది, ఆ రకమైనటువంటి లాస్ ఉంటాయి అక్కడ. సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, వాళ్ళు ఈ ఇంట్రాగేషన్ మొత్తం మీద ఎక్కడ ఏడవలేదు. అది నాకు కాస్త నచ్చింది నిజానికి. వాళ్ళు దొంగలే, చాలా తప్పు చేశారు డెఫినెట్లీ. బట్ మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎస్పెషల్లీ మన ఆడపిల్లలను చాలా వీక్గా పెంచుతాం, విపరీతంగా వాళ్ళు ఏడ్ చేస్తుంటారు. బట్ చాలా కామ్గా, కంపోజ్డ్గా వాళ్ళు పోలీస్కి సమాధానం చెప్తున్నారు. అరెస్ట్ అయినప్పుడు కానీ, పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కానీ, ఆ ఇంట్రాగేషన్ వీడియోలో కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. మనం ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తున్నాం యూఎస్లో మన వాళ్ళు చేసేటువంటి పెంట పనులు. మీకు చూస్తే ఎంఎస్ స్టూడెంట్స్ థియేటర్స్కి వెళ్ళిపోయి ఇంగ్లీష్ మూవీకి టికెట్ కొనుక్కుని మధ్యలో తెలుగు సినిమాకి వెళ్ళిపోతారు. ఎందుకంటే తెలుగు సినిమాకి మూవీకి $30 అట్లా ఉంటే, ఇంగ్లీష్ సినిమాకి $5, $6 ఉంటుంది. సో డబ్బులు సేవ్ చేసుకొని అట్లాంటి పని చేస్తుంటారు. కానీ చాలా పెద్ద తలకాయ నొప్పి అని తెలుసుకోవాలి. ఎందుకంటే కొంతమంది రూడ్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళు అసలు వదలరు. దీని మీద కావాలని వాళ్ళ జీవితం మీద ఒక షేమ్ వేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అరెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇండియన్ తెలుగు వాళ్ళు ఎప్పుడైనా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి విషయాల్లో మాత్రం. ఈ ఆడపిల్లలు పడినట్టు ఇబ్బందులు ఎవరు పడకూడదు, అసలు అట్లాంటి తప్పులే ఎవరు చేయకూడదు. సో వీళ్ళకి ఎట్లాంటి శిక్ష పడుతుంది ఏంటి అనేది చూడాల్సి ఉంది.